మమ్మీ హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ. సో టీచర్స్ అందరికీ కూడా, వీడియో చూసే టీచర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. మరి ఈరోజు టీచర్స్ డే అంటే స్పెషల్ కదా మన టీచర్స్ అందరికీ. నేను కూడా లెక్చరర్ని, 35 years లెక్చరర్గా చేశాను. నాకెంతో ఇష్టమైన ప్రొఫెషన్ ఇది. మరి 35 years సర్వీస్లో వేలాది మంది స్టూడెంట్స్ని తయారు చేసి పంపాను నేను. మరి వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడెక్కడో మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. మరి ఏ ప్రొఫెషన్కి చేయనంత పురస్కారాలు ఈ టీచర్స్కే ఉంటాయి. గురు పూజోత్సవం జరుపుతారు ఈరోజు. మరి అదే గురు పూజోత్సవం నాడు నాకు కూడా రవీంద్ర భారతిలో చీఫ్ మినిస్టర్ ఒక బెస్ట్ లెక్చరర్గా అవార్డు, గోల్డ్ మెడల్ ఇవ్వడం జరిగింది. అప్పుడు తాతయ్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అవును, వీడియోలో వచ్చింది అది, అంటే టీవీలో వచ్చింది. టీవీలో చూసి చాలా ఎక్సైట్ అయిపోయారు మా నాన్నగారు. ఎందుకంటే తన కూతురు ఒక చీఫ్ మినిస్టర్తో అలా ఒక సన్మానం చేయించుకోవడం అనేది ఆయన ఊహించని ఇది. చాలా ఎక్సైట్ అయిపోయారు ఆ రోజు. కొత్తగూడెంలో కూడా అది టీవీలో ప్రసారం అవటం వలన అక్కడ ఊళ్ళో జనం అందరూ కూడా చూశారు. సో అదొక మరపురాని సంఘటన నాకు. తర్వాత ఏమో ఇప్పుడు టీచర్స్కి ఇంకా బాధ్యత పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు అంటే కంప్యూటర్స్ వచ్చిన తర్వాత ఈ ఇంటర్నెట్ ప్రభావం వల్ల స్టూడెంట్స్లో రకరకాల డైవర్షన్స్ వస్తున్నాయి. సో ఈ సైడ్ ట్రాక్స్ అవ్వకుండా స్టూడెంట్స్ని మరి రైట్ పాత్లో నడిపించే బాధ్యత టీచర్స్దే. కాబట్టి మీరు కూడా సబ్జెక్ట్లో అప్డేట్ అవ్వండి. వాళ్ళకి ఏ విధంగా వాల్యూస్ నేర్పాలి అనేది కూడా మరి మీరు ఆలోచించండి. సో టీచర్స్, మరి ఇంకొకసారి నేను చెప్తున్నాను, మీరు స్టూడెంట్స్ కనుక మిమ్మల్ని లైక్ చేశారంటే వాళ్ళు లైఫ్ లాంగ్ మీరు చెప్పిన మాట గుర్తుపెట్టుకుంటూనే ఉంటారు. ఈరోజు ఈ వీడియో ద్వారా నా ఓల్డ్ స్టూడెంట్స్ ఎక్కడున్నా వాళ్ళందరికీ నా బ్లెస్సింగ్స్ చెప్తున్నాను. మరి వాళ్ళు ఇంకా వాళ్ళ భవిష్యత్తులో ఇంకా మంచి మంచి పొజిషన్స్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు కేక్ కటింగ్ ప్రోగ్రామ్. మరి మా ఇంట్లో టీచర్స్ డే ఒక పెద్ద ఫంక్షన్ లాగా సెలబ్రేట్ చేస్తారు. ఇవాళ ఈ సెలబ్రేషన్ లో అమృత నాతో కేక్ కట్ చేస్తుంది. హ్యాపీ టీచర్స్ డే మమ్మీ. థ్యాంక్ యూ. ఎవరికైనా ఫస్ట్ టీచర్ మమ్మీయే, తర్వాతే కాలేజ్ లో, స్కూల్లో టీచర్స్. అంతేనంటావా? ఆది గురువా ఇస్తున్నారు. హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ. పెడతాం.